అమరావతి భూసేకరణ అంశము పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆల్రెడీ మొదటి విడతలో భూమిని సేకరించారు. ఆ రైతులకు ఇంతవరకు న్యాయం చేయలేదు. మళ్ళీ నిన్న మంత్రి గారు వచ్చి రెండోసారి భూసేకరణ అంటున్నారు. అసలు రైతులకు సంబంధించిన న్యాయం ఇప్పుడు అమరావతికంటూ జరిగిందా లేదా? జరగలేదండి. వాళ్ళు భూములు ఇచ్చారే కానీ వాళ్ళకి ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా వారికి ఇచ్చినటువంటి రైతులు ఇచ్చిన భూములకి బదులుగా కొంత నివాస ప్లాట్లు, కొంత కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. కొంతమందికి రాలా. సరే, వాళ్ళకేమో అధికారులు పొరపాటు చేశారు. అసలు భూములు ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లో ఆ సర్వే నెంబర్లో వాళ్ళ భూముల్లో వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చారు. వాళ్ళేమో మేము అసలు ఇవ్వకుండా మీరెవరండి మా చెరువుకి వస్తానికని వాళ్ళు అడ్డం తగిలారు. ఆ సమస్య ఇప్పటికి కొంత పరిష్కారం అయింది. ఇంకా కొంత కావాల్సింది ఉంది. అదట్లా పెట్టండి. అసలు ఆ ఇచ్చిన ప్లాట్లు ఎల్పిఎస్ లేఅవుట్లు అంటారు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్లు అంటారు. ఓకే. ఆ లేఅవుట్లని రహదారులు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ కేబుల్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ మేము 3 సంవత్సరాల్లో అక్కడ ఏర్పాటు చేస్తాము. అట్లాగే ప్రతి గ్రామంలోనూ కూడా పిల్లలు చదువుకుంటానికి విద్యకి సంబంధించి అట్లాగే ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఓకే. కానీ అది జరగల. వాటికి కూడా ఆ రైతులు ఎక్కడ ఉన్నాయి అనేది తెలియట్లే, కాగితం మీద తప్ప. సర్వే రాళ్ళు కూడా లేవు, సరిహద్దు రాళ్ళు కూడా లేవు. అందువలన ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి పెట్టి ఆ రహదారులు టెండర్లు పిలిచారు ఆ మధ్యన. కానీ వర్క్ జరగట్లా. వర్క్ గ్రౌండ్ చేసి ఆ పనులన్నీ త్వరగా పూర్తి చేసి అక్కడ ఒక సరైనటువంటి వాతావరణం తీసుకొస్తే అప్పుడు బయట నుంచి కూడా ఎవరైనా అక్కడ కాస్త స్థలం కొనుక్కుందాం, మనం కూడా అక్కడ ఉందామనే భావంతో ముందుకు వస్తానికి అవకాశం ఉంటుంది. ఇవాళ జరుగుతూ ఉంది ఏంటంటే, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు భవిష్యత్తులో మనకి లాభం వస్తుందిలే అని చెప్పి కాగితాల మీదే ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అవును.